సాధనాదేవి అమ్మవారి పరమ భక్తురాలు. ఆమెకు తన పెళ్లి ఎప్పుడు జరిగినా అమ్మవారి కృపతోనే జరుగుతుందనే అచంచల విశ్వాసం. ఇక ఆ రోజు రానే వచ్చింది. ఎప్పుడైతే సాధన జీవితంలోకి సందీప్ వచ్చాడో అప్పుడు. సందీప్ సాధనని చాలా ప్రేమిస్తాడు. ఇక సందీప్ సాధనల పెళ్లికి ఇంట్లో అందరూ ఒప్పుకున్నారు. దాంతో సందీప్ సాధనల పెళ్లి జరిగింది. పెళ్లైన తర్వాత సాధన తన అత్తారింట్లో కూడా అమ్మవారి పూజ అలానే చేస్తూ ఉంది. ఎలా అయితే ఎప్పుడు తాను చేస్తుందో అలా. ఇక పెళ్లైన మరుసటి రోజే పొద్దునే 5 గంటలకు సాధన నిద్రలేచింది. స్నానమది చేసి దుర్గామాతను పూజించి ఆపై వంటగదిలోకి వెళ్లి టీ పెట్టడం మొదలుపెట్టింది. సాధన, పొద్దున 5 కదమ్మా అయింది. ఇంత త్వరగా లేచావా నువ్వు? ఇంకాసేపు పడుకోవచ్చు కదమ్మా, కాసేపటి తర్వాత లేవచ్చు కదా అమ్మా. అత్తయ్య, రోజు నేను ఈ టైంకే లేస్తాను, నాకు అలవాటే అది. సాధన టీ పెట్టింది. ఆ ఇద్దరు అత్తాకోడలు కలిసి టీ తాగారు. ఆపై అందరూ కూడా నిద్రలేచారు. అప్పుడు సాధన అత్తయ్య అందరి ముందు ఆమెను పొగట్టం మొదలుపెట్టింది. అది చూసి పెద్ద కోడలు సుధా అసూయతో రగిలిపోతూ ఉంది. చాలా మంచి సంస్కారం సాధన కోడలిది. ఇంతకు ముందు నేను పొద్దున్నే లేచి టీ పెట్టడానికి వెళ్లేదాన్ని, కానీ ఇవాళ పొద్దున్న 5 గంటలకే వేడి వేడి అల్లం టీ నాకన్నా ముందుగా సాధన కోడలు పెట్టుకు తీసుకొచ్చింది. నేనెప్పుడు ఇలాంటి కోడలే కావాలనుకుని కలలు కనేదాన్ని. పొద్దున్నే లేచి పూజ అవి చేసి అందరి బాగోగులు చూసే ఇలాంటి కోడల్ని అచ్చం సాధనలాగా. బోనీలే, ఇది నీకు మంచి విషయం. ఇక నీకు పొద్దున్నే లేచి అవస్థ తప్పింది. సాధన కోడలు ముందుగానే టీ పెడుతుంది. ఇద్దరు అత్త కోడలు కూర్చొని చక్కగా టీ తాగుదురు గాని. సుధా కోడలా, నువ్వు కూడా పొద్దున్నే లేచి అలవాటు చేసుకో, అది చాలా మంచిది. సరే, ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, సోమవారం మన కులగురువు తన శిష్యులతో పాటుగా వస్తున్నారు పూజా ప్రబంధనాల కోసం. సాధన కోడలా, మన ఇంటి రీతి రివాజుల ప్రకారం పూజా ప్రసాదాలన్నీ కొత్త కోడల చేతుల మీదుగానే జరగాలి, ముఖ్యంగా పూరీలు. అందుకే అదంతా నీ బాధ్యతే. కాబట్టి నువ్వు అద్భుతమైన ప్రసాదాలు తయారు చేయాలి. సరేనా అమ్మా? అర్థమైందా? నువ్వు మన ఇంటి ఆచారం కాపాడాలి. సరే అత్తయ్య, ఖచ్చితంగా నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. నా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించేలా నన్ను ఆశీర్వదించండి. మామయ్య, మీరు కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వండి. నేనుండగా నువ్వు ఇంకోసారి పొగడతలు పొగిడించుకోలేవు. నేనంతా చెడగొడతాను. ఇది ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అందరూ దీన్నే పొగుడుతున్నారు. చూస్తాను దీనంతూ ఊరికి వదిలిపెట్టను. సుధా, నేనెప్పటి నుంచి నిన్ను నీళ్లు అడుగుతున్నాను, ఎప్పుడు నా మీద పడతారేంటి? తెస్తున్నాను, ఒక గ్లాస్ నీళ్లు కూడా తీసుకోలేరా ఏంటి? పూజా కార్యక్రమాలు సిద్ధమవుతాయి. అందరూ కులగురువు కోసం ఎదురు చూస్తున్నారు. అమ్మా, ఈ పూలమాలలు పూజ సామాన్లు తెచ్చాను. ఇంకేమన్నా తేవాలో చెప్పండి. అన్ని వచ్చాయి, కాకుంటే పూరీలు చేయడానికి నూనె ఇంకా నెయ్యి తేవడం మర్చిపోయాను. అవి కూడా తెచ్చి వంటింట్లో ఇచ్చే. సందీప్ నెయ్యి నూనె తీసుకొచ్చి సాధన చేతికి ఇవ్వబోతూ ఉంటాడు. అప్పుడే సుధా తనని ఆపుతుంది. మరిది గారు, ఇటు ఇవ్వండి ఆ నూనె నెయ్యి, నేను వంటగదిలో పెడతాను. ఇక మీరెళ్ళి మీ అన్నయ్యతో కలిసి బయట తివాచీలవి పరచండి. సరే వదినా, మీరే సాధనకి ఇవ్వండి. సుధా నెయ్యి నూనె అలమరాలో దాచేసింది. పైగా వంటింటి నుంచి అన్ని నెయ్యి డబ్బాలు కూడా తీసేసింది. అవెవరికంటా పడకుండా జాగ్రత్తగా తన గదిలో దాచేసింది. సాధన పూజా ప్రసాదాలు తయారు చేయడం మొదలు పెట్టేటప్పుడు తనకు నూనె నెయ్యి ఏవి కనపడవు. సాధన కొడలా, ప్రసాదాలన్నీ అయ్యాయి కదా, ఇంకా పూరీలు చెయ్యాలి. కానీ నేను వెళ్తున్నాను, మీ మామయ్య పిలుస్తున్నారు, బహుశా కులగురు వచ్చినట్టున్నారు. నువ్వు త్వరగా పూరీలు చెయ్యమ్మా, సరేనా? కానివ్వు త్వరగా. సాధన, నేను నెయ్యి నూనె సుధా వదినకి ఇచ్చాను కదా, ఆమె నీకు ఇవ్వలేదా ఇంకా? ఓ, నెయ్యి నూనె సుధా అక్క దగ్గర ఉంది కదా, నేను అనవసరంగా కంగారు పడ్డాను. సుధా అక్క ఎక్కడున్నావు? సుధా అక్క, నెయ్యి నూనె ఎక్కడున్నాయి, ఎక్కడ పెట్టారు? వంటింట్లో ఉంటాయి, నాకు మాత్రం ఏం తెలుసు? ఆయన మామయ్య పిలుస్తున్నారు, పూలి ఇవ్వాలి. నేను వెళ్ళి త్వరగా పూరీలు చేయి, నువ్వు మళ్ళీ లేట్ అవుతుంది. ఇప్పుడేం చేయాలి? నేను నెయ్యి ఎక్కడి నుంచి తీసుకురాను? అందరి ముందు వెళ్ళి అడిగితే బాగోదు. ఓ దుర్గమ్మాత, అమ్మ భవాని, నాకు సహాయం చెయ్యి. నేను నిజంగా స్వచ్ఛమైన మనసుతో నీకు పూజ చేసుంటే ఈ రోజు నీ పేరు పలుకుతూ నేను నీళ్ళలో పూరీలు చేస్తాను. నాకు నీపై నమ్మకం ఉందమ్మా, నీ శక్తి చూపిస్తావని. జై మాతాది. ఎంత కావాలో అంత తలుచుకో నీ దేవిని, ఆమె నీ కోసం సాయమేం చేయదు. అలా ఏ దేవుడు సాయానికి రాడు, అదంతా ఏదో చెప్పుకోవడానికి. అయినా నీటిలో పూరీలు ఎలా ఉడుకుతాయో నేను చూస్తాను. సాధన అలాగే దేవీమాతను తలుచుకుంటూ పూరీలు నీళ్లలో చేస్తుంది. అమ్మవారి శక్తి వల్ల నీళ్ల కడాయిలో కూడా పూరీలు పొంగడం మొదలవుతాయి. సాధన కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఆమె అమ్మవారికి ధన్యవాదాలు చెబుతూ త్వరగా వేడివేడి పూరీలు తీసుకొస్తుంది. సుధా ఆశ్చర్యపోతుంది, ఆ అద్భుతం అసలు ఎలా జరిగిందా అని. సాధన అందరి కోసం పూరీలు తీసుకెళ్తుంది. కుల గురువు తన శిష్యులతో భోజనం చేయడం మొదలు పెడతాడు. మహారాజ్, ఆమె నా కొత్త కోడలు సాధన, మా చిన్న కొడుకు సందీప్ భార్య. మా రివాజుల ప్రకారం ఈ రోజు పూరీలు ప్రసాదాలన్నీ తానే చేసింది. మరి
అవునా, నేను చాలా సార్లు నెయ్యి నూనె పూరీలు తిన్నాను, కానీ నీళ్ళల్లో చేసిన పూరీలు మొదటిసారి తింటున్నా. నీళ్ళల్లో పూరీలా? మహారాజ్, ఏం కోడలా, నేను సరిగా చెప్పానా? నీపై అమ్మవారి కృప ఉంది. కష్ట సమయంలో ఆమె నీకు తోడుగా నిలిచింది కదా. మహారాజ్, మీకు తెలియంది ఏముంది? ఈ రోజు అమ్మవారి దయ లేకుంటే నేను మీకోసం పరంపరగా చేస్తున్న ఈ పూరీలు అందించలేకపోయేదాన్ని. నాకు ఈ భాగ్యం దక్కేది కాదు. సాధన చాలా మంచిది. అమ్మవారు ఎవరితో ఉంటారంటే నిజంగా నిజాయితీని నమ్ముకొని నడిచే వాళ్ళతో. ఇక సమయానుకూలంగా ఆమె తన భక్తులను కాపాడుకుంటూ వస్తుంది. అందుకే ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, సాధన మీద ఏ విధమైన ఈర్ష్యలను ఎవరు పెట్టుకోవద్దు. ఆమె మీద దేవీమాత ప్రసన్నత ఉంది. శోభ, రామ్ ప్రసాద్, ఈ రోజు మీ ఇంటి భోజనం తిన్న మా జన్మ తరించింది. చాలా సంతృప్తిగా ఉంది. దేవీమాత కృప మీ అందరిపై ఎల్లవేళలా ఉండాలి. జై మాతాది, జై జై మాతాది. కులగురువు వెళ్తూ సుధ కళ్ళు తెరిపించాడు. ఆమెకు తన తప్పుకు పశ్చాత్తాపం కలుగుతుంది. నన్ను క్షమించు, నేను ఈర్ష్యతో చాలా తప్పు చేశాను. సాధన, ఇంకెప్పుడు నీపై అసూయపడను. నీ మీదనే కాదు, అసలు నేను ఇంకెవరి మీద అసూయపడను. దయచేసి అందరూ నన్ను క్షమించండి. అలాగే ఉండాలి. ఎవరిపై ఎప్పుడు ఈర్ష్య లేకుండా. సాధన కోడల మీద అమ్మవారి కృప చూసి నాకు ఈ రోజు అనిపిస్తుంది, అమ్మవారికి కృతజ్ఞతగా మనం నామజపం చేస్తూ జాగరణ చేయాలని. అమ్మవారి పేరుతో జయజాకారాలు మారు మోగిపోవాలి. అందుకు ఏర్పాట్లు చేయాలి. అమ్మవారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాలి. అత్తయ్య, ఇది చాలా మంచి ఆలోచన. పదండి అరుణ్, సందీప్, మనందరం కలిసి జాగరణ ఏర్పాట్లు చేద్దాం. అందరూ కలిసి అమ్మవారిని తలుచుకుంటూ జాగరణ చేస్తారు. సుధా తన వ్యవహారాన్ని మార్చుకుంటుంది. ఆపై సాధనతో కలిసిమెలిసి అసూయ లేకుండా ఆనందంగా ఉంటుంది. మనీష్ ఒక ఆటో రిక్షా నడిపేవాడు. అతనికి 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు అతని తండ్రి మరణించాడు. అప్పటి నుండి మనీష్ ఇంటి బాధ్యతలు చూసుకునేందుకు కాలేజ్ మానేసి తన తండ్రి ఆటో నడపడం మొదలుపెట్టాడు. మనీష్ వాళ్ళక్క సురేఖ పెళ్లి కోసం తండ్రి చేసిన అప్పు తీర్చేందుకు మనీష్ అతని ఇంటిని అమ్మేసి అతని తల్లితో ఒక కిరాయింట్లో ఉంటున్నాడు. మనీష్ వాళ్ళక్క తన అత్తారింట్లో సంతోషంగా ఉంటుంది. దాంతో మనీష్ ఆనందంగా ఉంటాడు. అమ్మా, నా ఫోన్కి సురేఖ అక్క కాల్ చేసింది. ఇదిగో మాట్లాడు, ఆ తర్వాత నేను పనికి బయలుదేరుతాను. హలో సురేఖ అక్క, ఇదిగో అమ్మతో మాట్లాడు. తల్లి, జాగ్రత్తగా ఉండమ్మా. బాగా తినాలి. దాంతో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది. ఇక ఇప్పుడు నేను త్వరలోనే అమ్మమ్మని, మనీషు మావయ్య కావాలని కోరుకుంటున్నాను. ఇంకా కోడలొస్తే చాలు, నేను ప్రశాంతంగా తీర్థయాత్రలకి వెళ్ళిపోతాను. లేదు, నా మనవళ్లతో అడుకున్నాకనే వెళ్తాలే. అమ్మా, మనీష్ కోసం ఒక మంచి అమ్మాయిని చూడమ్మా. అమ్మా, నాకు లేట్ అవుతుంది, మీరు తర్వాత మాట్లాడుకోండి. సరే సురేఖ, మనీష్కి లేట్ అవుతుందట, తర్వాత మాట్లాడతా. మనీష్ ఆటోను తీసుకుని బయలుదేరతాడు. అప్పటికే అతనికి చాలా లేట్ అవుతుంది. అదీ కాక దారిలో చాలా ట్రాఫిక్ ఉంటుంది. అతను కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడే అతని తోటి ఆటో డ్రైవర్ ఎవరో అమ్మాయితో గొడవ పడుతూ ఉంటాడు. చూడండి మేడం, అలా అవ్వదు. మిమ్మల్ని ఇక్కడ వరకు దింపినందుకు డబ్బులు ఇవ్వాలి. నా డబ్బులు నాకు ఇవ్వండి చాలు. అరే అన్నా, నేను చెప్పాను కదా, నా పర్స్ ఎక్కడో దారిలో పడిపోయింది. నా డబ్బులు, మొబైల్ ఫోన్ అన్నీ దానిలోనే ఉన్నాయి. నేను చెప్తున్నా కదా, నాకు మీ నెంబర్ ఇవ్వండి. నేను మీ నెంబర్కి డబ్బులు పంపించేస్తాను. నాకు లేట్ అవుతుందన్నా, నేను ఆ హోటల్లోని ఫంక్షన్కి వెళ్ళాలి. ఏమైంది నిరంజన్? అరే చూడ్రా, పొద్దున్నే మొదటి బేరం దొరికింది, కానీ డబ్బులు ఇవ్వట్లేదు. ఈ మేడం పర్స్ ఎక్కడో పడిపోయిందట. నాకు డబ్బులు తర్వాత ఇస్తానంటుంది. అరే, అలా ఎలా అవుతుందిరా? ఏం పర్లేదు నిరంజన్, అప్పుడప్పుడు వేరే వాళ్ళ ఇబ్బందుల్ని కూడా అర్థం చేసుకోవాలి. ఒక పని చేయి, నీకు ఎంత ఇవ్వాలో చెప్పు, నేను ఇచ్చేస్తాను. ఈ మేడం నాకు తర్వాత ఇస్తారులే. మనీష్ నిరంజన్కి 200 రూపాయలు ఆటో డబ్బులు ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అర్చన. నాకు మీ నెంబర్ ఇవ్వండి, నేను మీకు ఆన్లైన్ పేమెంట్ చేస్తాను. నాకు లేట్ అవ్వకపోయి ఉంటే నేను మీకు ఇప్పుడే డబ్బులు ఇచ్చేసేదాన్ని. ఏం పర్వాలేదు మేడం, ఇదిగోండి నా నంబర్. అర్చన అనే ఆ అమ్మాయి మనీష్ మొబైల్ నంబర్ తీసుకుంటుంది. ఆ మరుసటి రోజు మనీష్కి ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. నేను మీ డబ్బులు మీ అకౌంట్కి వేసేసాను, చెక్ చేసుకోండి. అండ్ నిన్నటి దానికి మీకు చాలా థ్యాంక్స్. నేనెవరో కూడా తెలియకుండా మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. అర్చన, మనీష్లు మాట్లాడుకుంటూ ఉంటారు. అర్చనకి మనీష్తో మాట్లాడడం చాలా నచ్చుతుంది. ఆ తర్వాత కొన్నిసార్లు అర్చన మనీష్ని మార్కెట్లో కలుస్తూ ఉంటుంది. మెల్లమెల్లగా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. అర్చన ఒక పెద్దింటి అమ్మాయిని మనీష్కి అర్థమవుతుంది. అర్చన, నువ్వు చాలా ధనవంతులింటి అమ్మాయివి.
నీకు నాకు భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. నేను ఒక ఆటో నడుపుకునే చాలా పేదవాణ్ణి. ఇలా మన మధ్య స్నేహం కరెక్ట్ కాదు. ప్లీజ్ నువ్వు ఇక నన్ను కలవకు. నేను ఈరోజు నీకు నా ప్రేమ గురించి చెప్పడానికి వచ్చాను, కానీ నువ్వేమో విడిపోవడం గురించి చెప్తున్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం మనీష్. నేను నా ఫ్యూచర్ లైఫ్ అంతా నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. నువ్వు ఇలా నన్ను అలా అంటూ అర్చన ఏడుస్తూ ఉంది. అప్పుడు మనీష్ తనని హత్తుకుంటాడు. అర్చన తన తల్లిదండ్రులతో ఈ విషయం చెప్పి బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తుంది. ఇటు మనీష్ కూడా తన తల్లి మరియు అక్కతో మాట్లాడతాడు. ఆ తర్వాత ఒక మంచి ముహూర్తానికి వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుంది. అర్చనది చాలా మంచి స్వభావం. తన అత్తవారింటి వాళ్ళు చాలా పేదవారు అనే విషయంపై తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. తను ఎప్పుడూ ఆ విషయంపై ఫిర్యాదే చేయలేదు. అర్చన, నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉన్నావా? నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించాను. నేను నీతో చాలా ఆనందంగా ఉన్నాను. అత్తగారు, సురేఖ వదిన అందరూ నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు. నేను మా ఇల్లు వదిలొచ్చినట్లు నాకు అనిపించట్లేదు మనీష్. అప్పుడే అర్చన అత్తగారు అక్కడికి వస్తుంది. చల్లగా ఉండు కోడలా, నీలాంటి కోడలు దొరికినందుకు మేము చాలా అదృష్టవంతులం. అర్చన వదిన, ఇది చూడండి, నేను మీకోసం కొత్త శారీ తెచ్చాను. మీరు ఈరోజు సాయంత్రం పూజకి ఇదే వేసుకోండి. సురేఖ వదిన, ఈ చీర చాలా బాగుంది, ఇదే వేసుకుంటాను. కానీ ఒక్క షరతు, ఈరోజు మీరే నన్ను తయారు చేయాలి. ప్రామిస్? అర్చన మాటలకి సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తను ఇంత ప్రేమగా ఉండి గౌరవించే వదిన వస్తుందని సురేఖ ఎన్నడూ అనుకోలేదు. నిజంగానే అర్చన అందరి మనసుల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదిస్తుంది. ఇప్పుడు అర్చన లేకుండా ఎవ్వరూ ఉండలేరు. సురేఖకి మగపిల్లాడు పుడతాడు. ఇటు అర్చన కూడా గర్భవతి అవుతుంది. అర్చన అమ్మ కాబోతుందని తన తల్లిదండ్రులకు తెలియగానే వాళ్ళు తనని కలవడానికి వస్తారు. కానీ అర్చన అత్తారింటిని చూసి వాళ్ల మొహం మాడిపోతుంది. అర్చన, నువ్వు మీ అమ్మా నాన్నలతో కూర్చో అమ్మా, నేను వెళ్ళి టిఫిన్ తీసుకొస్తాను. ఏంటి అర్చన, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంట్లో పనంతా చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు లలిత నువ్వు? అసలు మన కూతురు ఎలాంటి ఇంటికి వచ్చిందో నీకు అర్థమవుతుందా? ఇక్కడ 2 పూటలు తినడానికి కూడా ఆలోచించాల్సి వస్తుంది. వీళ్ళు ఒక్క పూట వండుకునే కూరలే 2వ పూట కూడా తింటారు. మనీష్ మరియు అత్తగారు నన్ను చాలాసార్లు ఇంట్లో ఎవరినైనా పనిమించిని పెట్టుకోమన్నారు. కానీ నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను కాబట్టి నాకు కూడా ఏమీ తోచదు. అయినా కానీ నేను ఏ పని చెయ్యను నాన్న, అంతా మా అత్తగారే చేసుకుంటారు. నన్ను అస్సలు చేయనివ్వరు. టీ తీసుకోండి. అర్చన, నీకు సమోసాలు ఇష్టం కదా, తీసుకో. మీ అమ్మా నాన్నలకు కూడా ఇవ్వు. లేదు లేదు, నేను ఆయిలీ ఫుడ్ తక్కువ తింటాను. అర్చన, నువ్వు కూడా ఇవేవి తినకు. నువ్వు ఈ టైంలో జ్యూస్, ఫ్రూట్స్ అవన్నీ తీసుకోవాలి. వదిన గారు, మీకు అన్నీ తెలుసు కదా, ఈ సమోసాలు అవి అస్సలు తినకూడదు కదా. మమ్మీ, నువ్వేమీ టెన్షన్ పడకు. అత్తయ్య గారు నన్ను చాలా బాగా చూసుకుంటారు. అత్తయ్య గారు నాకు టైంకి పళ్ళు, పాలు అన్నీ ఇస్తారు. అప్పుడే అక్కడికి సురేఖ వస్తుంది. అర్చన వదిన, నేను డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను. రేపు ఉదయం 11 గంటలకి మీరు నాతో రావాలి. మీ చెకప్ మరియు ఇంజెక్షన్స్ అన్నీ అయిపోతాయి. సురేఖ, నీ డెలివరీ ఏ హాస్పిటల్లో అయింది? అదే డాక్టర్ గురించి చెప్తున్నావా? అదే పెద్ద బజార్లో హాస్పిటల్ ఉంది కదా, అక్కడ నేహా అనే డాక్టర్ ఉంటారు. ఏంటి, ఆ చీప్ అండ్ గలీజ్ హాస్పిటలా? అర్చన, నువ్వు చెకప్కి ఆ హాస్పిటల్కి వెళ్తున్నావా? అర్చన, నువ్వు ఒక మామూలు హాస్పిటల్లో చెకప్కి వెళ్తావా? నువ్వు బాధపడకు. వీళ్ళ దగ్గర నీ ట్రీట్మెంట్కి డబ్బులు లేకపోతే పోని. నేను నీ కోసం ఈ ఊర్లోనే పెద్ద హాస్పిటల్లో ఈరోజే మాట్లాడతాను. నువ్వు వెంటనే నీ సామాన్లు ప్యాక్ చేసుకో, మన ఇంటికి పదా. ఎవరింటికి? మీ ఇంటికా నాన్నా? నేను నా ఇంటిని వదిలి ఎక్కడికి రాలేను. డాక్టర్ నేహా చాలా మంచి డాక్టర్. తను సురేఖ వదినకి నార్మల్ డెలివరీ చేసింది. తను నన్ను పూర్తిగా రెస్ట్ తీసుకోమని చెప్పింది. మీరు సరిగ్గా వినలేదనుకుంటా. నాన్న, నేను రేపు సురేఖ వదినతో కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. మీరు ఇంకా కాసేపు ఉంటారా లేక వెళ్తారా? ఎందుకంటే ఇప్పుడు మనీష్ వస్తున్నాడు. అదే ఊర్లో ఒక కొత్త రెస్టారెంట్ ఓపెన్ అయింది కదా, అక్కడ నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ దొరుకుతుంది. అందుకే మేమందరం అక్కడికి వెళ్తున్నాం. అర్చనకి అలాంటి ప్లాన్ ఏమీ లేదని అత్తగారికి మరియు సురేఖకి తెలుసు. కానీ అర్చన తన తల్లిదండ్రులకి బుద్ధి చెప్పాలనుకుంటుంది. తన అత్తగారి వాళ్ళని ఇంకా ఇన్సల్ట్ చేయకపోవడమే వారికి మంచిది.
అర్చన యొక్క తల్లిదండ్రులు మౌనంగా ఉంటారు. కాసేపటికి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత అర్చన తన అత్తగారిని సురేఖని ప్రేమగా హత్తుకుంటుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.